పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇక ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ లెవెల్ 12.9 అడుగులు కాగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,53,805 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ప్రకాశం బ్యారేజ్ నుంచి అందిస్తారు. కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద సుమారు 4,50,000 పైబడి క్యూసెక్ల వరద ప్రవాహం సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే నిన్నటి మీద పోలిస్తే కనుక ప్రస్తుతం వరద ఉధృతి కొంత ప్రకాశం బ్యారేజ్ దగ్గర తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి వరకు కూడా 5,05,000 వరకు కూడా క్యూసెక్ల వరద ఈ ప్రకాశం బ్యారేజ్ మీదుగా కింద దిగువ ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అయితే పైనుంచి వరద ఇంకా కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ ప్రకాశం బ్యారేజ్కి ఎగువనున్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల నుంచి ఏదైతే నిన్నటి వరకు కూడా మున్నేరు కావచ్చు, అలాగే మిగిలిన చిన్న చిన్న వాగుల నుంచి వచ్చిన వరద కూడా కొంత తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 4,50,000 క్యూసెక్ల నీటిని అన్ని గేట్లను ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నాగార్జున సాగర్ నుంచి కావచ్చు, శ్రీశైలం నుంచి ఈ వరద ప్రవాహం ఇంకా దిగువకు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో గడిచిన వారం రోజులుగా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా లంక గ్రామాల్లో ఉన్న ప్రజలెవరు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ఇటు నదీ పాయలను దాటే పరిస్థితిని, అంటే నదీ పాయలు దాటే అవకాశాన్ని మట్టికి ఎవరో వినియోగించుకోవద్దని చెప్తారు. ఎందుకంటే వరద ఉధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ దిగునున్న అటు తోట్లవల్లూరు మండలం నుంచి కిందనున్న అనేక లంక గ్రామాలకు గడిచిన వారం రోజులుగా రాకపోకలు ఆగిపోయాయి. లోపల వ్యవసాయ పంటలకు సంబంధించి కూడా వేల మంది రైతులు అక్కడ వ్యవసాయం సాగు చేస్తుంటారు. అయితే వరద కారణంగా చాలా చోట్ల పంటలు కూడా ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని అందరినీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో అప్రమత్తం కూడా చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి.